హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ వాట్సాప్ ఛానల్. ఈరోజు మేము యాదగిరిగుట్టకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ మేము ఎంత ఎంజాయ్ చేస్తామో చూసి. సో ఇక్కడైతే డీజిల్ పోపించుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం యాదగిరిగుట్ట పోవాలంటే మన కార్లో ఖచ్చితంగా డీజిల్ ఉండాలి కదా అని మా డాడీకి హెడ్ఏక్ అవుతుందంటే ఒక టీ పాయింట్ దగ్గర ఆగి టీ అయితే తాగేసినాము. టీ బాగుంది అక్కడ. ఇంకా పిల్లలు ఏడుస్తారని ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాము, పాప్కార్న్. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయినాము. సత్రానికి అయితే వచ్చేసినాము, మా కుమ్మరి సత్రానికి. అక్కడ రూమ్స్ మాత్రం బాగుంటాయి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే సత్రానికి వచ్చినాం అనమాట, ఇక్కడ రూమ్ తీసుకోవడానికి. వర్షక్క, మా హోమ్ టూర్ అనేది నీకు చూపిస్తాను అనమాట. యూట్యూబర్ కి కూడా మా అక్క వాళ్ళది మాది అన్న రండి మా హోమ్ టూర్ కి. హోమ్ టూర్ మాత్రం అందరూ చూసేయండి. మౌనిక వాళ్ళది ఇక్కడ యాదగిరిగుట్టలో రూమ్ ఉందంట, చూపిస్తుంది. రూమ్ టూర్, హోమ్ టూర్ చేస్తాం చూడండి మీరు. చిన్నోడు చిన్నోడు బిల్డింగ్ అది. చిన్నోడు ఏడుకొచ్చాండి హోమ్ టూర్. యాదగిరిగుట్టకు వచ్చినవరా, హోమ్ టూర్ కాదు. ఈమె లాలీపాప్ తింటుంది చిన్నపిల్లలాగా. లాలీపాప్ కవర్ తీయడానికి వస్తలేదంట. ఈమె చూడు ఎంత పెద్దగా ఎక్కుతుందో పైకి. కింద కూర్చుంది, ఎట్లా కూర్చుందో. మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్, బ్యాగులు మోపిస్తారు మాతోటి. చిన్నమ్మ బరుగుందా మస్తు, పాపం మొయ్యలేకపోతుంది మా చిన్నమ్మ అయితే. మొత్తానికైతే మా రూమ్కి మేము వచ్చేసాం, మౌనిక వాళ్ళ రూమ్కి వచ్చేసాం. మేమైతే చేసాం. ఇది చూడండి, చిన్నోడు చిన్నోడు అయితే పెట్టిన ఆడుతుందన్నమాట. పల్లి పట్టి దీనికి కూడా వస్తలేదు అసలు, వస్తలేదా? బాటిల్ వరకు పోగల. మేమైతే అన్నం కూర ఇంటి దగ్గరనే వండుకొని వెళ్ళినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ నైట్లో పోయి బయట తినడం ఎందుకని ఇంటి దగ్గర బగారన్నం టమాటా కర్రీ వండుకొని వెళ్ళినాము. ఇంకా అందరం కలిసి తినేసాం. టైం అయితే 11:30 అవుతుంది అనమాట. ఇప్పుడు తిన్నాం ఫ్రెండ్స్. మేము ఫుల్ ఆకలి అయ్యింది, ఇప్పుడు తిన్నాం. లేట్గా వచ్చాము కాబట్టి ఈ టైం అయింది ఫ్రెండ్స్, లేదంటే అప్పుడు తినేసేటోళ్ళం. నెక్స్ట్ ఏం చేస్తామో చూడండి. చాలా తెచ్చుకోరా అండి బయటకు వచ్చినప్పుడు. అట్లా మర్చిపోతారా అండి? మేకప్ కిట్లు మర్చిపోతారా? ఇంకొకసారి చార్జింగ్ అయితే మర్చిపోకండి ఆంటీ. మర్చిపోకండి కాదు, చాలా ఒకటే కదా. క్లీనింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మా మామయ్య పొట్ట తగ్గలని వాకింగ్ చేస్తుంది. శ్రీ కుమ్మరి యాదయ్య భార్య శ్రీమతి కుమ్మరి అనసూయ, కుమారుడు శ్రీ కుమ్మరి శ్రీకాంత్, కూతుర్లు కే శిరీష, కే శ్రీలత. తెలుగు సూపర్ వస్తుంది మౌనికకి. ఏదో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా చిన్నామకి గుండు చేపిద్దామని పోతున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఎంత సత్తా ఇస్తుందేమో అని భయం వేస్తుంది మాకేమో. ఏం సత్తా వేయలేక. మా పెద్ద పాప అయితే ఏం సత్తాయించలే, కానీ ఏమెంత సత్తాయిస్తుందేమో అని భయం వేస్తుంది ఫ్రెండ్స్. డాడీ ఈమె ఇద్దరు గుండు చేయించుకుంటారు అనమాట.
అయితే ఫుల్ ఏడ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఎంతగానో ఏడుస్తున్నారో చూడండి ఒకసారి. వద్దు వద్దు అని ఏడుస్తున్నారు పిల్లలైతే. పాప అయితే మస్తు ఏడ్చి నిద్రలు ఉంది, లేపేసరికి ఫుల్ ఏడ్చింది అనమాట. కవ్వాలిగా మా గుండు చూడు చిన్నవాడు ఎంత క్యూట్గా అనిపిస్తుందో వాడు. గుండు పెద్ద గుండు చిన్న గుండు మా గుండు చూడు ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయినాము, దర్శనానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూడు మేము ఎంత క్యూట్గా తయారైనామా. అలా అందరికీ నేనే బాగాలనుకో. సరే కాదు అండి, బండిలో అలవట్లేదా? కేసీఆర్ పుణ్యమా అని మనం మంచిగా బస్సులో పోతున్నాం. ఉండేది మా గుండు. దర్శనం కంప్లీటెడ్ విజయవంతంగా. దర్శనం అయితే జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. జై. దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది దర్శనం అయితే. ఒకసారి వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఎంత పైకి ఉంటుంది అంటే టెంపుల్ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ దర్శనం అయితే. నీకు కావాలా అది తీసుకుంటావు? లేదు కాదు, ఈయన గుండు మామే గుండు సేమ్ అవునా? జై బోలో నరసింహ స్వామికి. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేమో చిన్న నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాము. పాత నరసింహస్వామి అంట తెలియదు. చాయ్ దగ్గర ఆగినాం ఫ్రెండ్స్, చాయ్ తాగుతున్నాం. అమ్మమ్మ చాయ్ బాగుందా? తిరుమల చాయ్ బాగుందా? అరే కొన్ని నీళ్ళని రామప్ప. ఫ్రెండ్స్ రూమ్ చెకప్ చేసేసినాము. ఇప్పుడు అక్కడ అన్నం వండి తెచ్చినాం అనమాట. అక్కడ పోయి తినేసిన తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మా చెల్లి ఏడుస్తుంది చూడండి ఫ్రెండ్స్, పాపం ఎందుకు ఏడుస్తుందో చూడండి గాయస్ ఎట్లా వస్తున్నాయో కలర్ నీళ్ళు. బాయ్. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లంచ్ అయితే రెడీ అయింది. ఏమేమి చేసారో చూపిస్తా. కర్డ్, చికెన్ కర్రీ, బగారా రైస్, వాటర్. ఆకలి అవుతుంది ఫుల్. ఎప్పుడు తింటామో ఏమో ఇంకా.
సందు దొరికితే అయిపోయింది అదే ఏమో వేరేలాగా కూడా నవ్వచ్చు మమ్మీ ఎట్లుంది సందు చూసినాం కాబట్టే కదా ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. మా చిన్నోడు ఆట ఆడుతున్నాడు. ఎవరు గెలిచి డాడీ? డాడీ ఎవరు గెలిచిరే? నేనే గెలిచిన బిడ్డ, కంగ్రాట్. నేనే గెలిచిన బిడ్డ. కానీ పైసలు మాత్రం రూపాయి వస్తలేదు. అయ్యో మా చిన్న చూడండి ఫ్రెండ్స్, పైసలు ఇయ్యాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ. టైం పాస్ కి పట్టాలు ఆడుతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి అందరూ హాయ్ ఎప్పురి చిన్నాడిగా చిన్నాడు కపుల్స్ లవ్ బర్డ్స్. ఇప్పుడు అందరు చెప్పినాక ఎట్లా చేపిస్తాను, వేరే సో ఫ్రెండ్స్ పార్క్కి అయితే వచ్చినాం. ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర పార్క్ ఉందంట. పార్క్ అయితే వచ్చినాం, పాత నరసింహ టెంపుల్ దగ్గర. చూడండి వ్యూ ఎట్లుందో, ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఫోటో సెక్షన్కి అయితే బాగా అనిపిస్తుంది. ఇక్కడ వేసుకుందాం అనుకుంటున్నాం బెడ్షీట్ అయితే. ఏం చేస్తున్నావు చిన్నారి? ఏందది? అయిపోయినాయి. చూపులతో గుచ్చి గుచ్చి దంపకే గుండెల్ని గుల్ల చేసి జారకే కోసం నేను పిచ్చోన్నై పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నై పోయానే. చిన్నాన్ని చూసుకోడా. ఏనుగు మీద తీయడానికి మా డాడీ ఎంత కష్టపడుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ పోజులు ఏ పోజు ఇవ్వమంటే ఆ పోజు ఇస్తుంది. ఇక్కడ ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో. ఇక్కడ
ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట దాటిన తర్వాత ఇక్కడ పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్ ఎంత మంచిగా ఉంది చూడండి ఒకసారి. హాయ్ గాయ్స్, ఎట్లా అన్నారు? మంచిగా పోస్ట్ జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా మేము యాదగిరిగుట్టలో ఎంత ఎంజాయ్ చేసామో. ఇంకా మేము స్వర్ణగిరి కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా ఫ్రెండ్స్. నాకు మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఇట్స్ మీ వర్ష ఛానల్. మర్చిపోకండి ఫ్రెండ్స్.